హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నారు. అప్పటి నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. అలాగే పరీక్షలను వచ్చేసి మే నెలలో నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ వీడియో ద్వారా మనము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ వివరాలను అయితే తెలుసుకున్నాం. తెలుగు మీడియం సంబంధించి ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం అయితే జరుగుతుందండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా సిలబస్కి సంబంధించినటువంటి లింక్ అయితే ఇచ్చాను. TGFBO సిలబస్ అనే లింక్ అయితే ఇచ్చాను అనమాట. FBO అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో కూడా సిలబస్ వివరాలన్నీ చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. 1400కు పైగానే వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఇక సిలబస్ వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో SI కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ అంశాలు అనమాట. ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో అయితే ఉంటాయి. స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేసి ఇచ్చారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే అండి, ఇక్కడ మొత్తం 2 పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. 2 పేపర్లు అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. పేపర్ 2లో జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ అయితే పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. టోటల్గా 2 పేపర్స్ అయితే ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ నుంచి 100 ప్రశ్నలు, పేపర్ 2లో గణిత శాస్త్రం నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి పరీక్షకు 90 నిమిషాల సమయం అయితే కేటాయిస్తారు. ఫస్ట్ ఇప్పుడు సిలబస్లో భాగంగా పేపర్ 1 సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం 11 టాపిక్ పేపర్ 1లో 11 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టాపిక్ నెంబర్ 1 కరెంట్ అఫైర్స్. ఇక్కడ కూడా తెలుగు మీడియంలో కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాల నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారనమాట. గత 6 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలన్నీ మీరు చదువుకున్నట్లయితే కన్నా ఎక్కువ మార్కులు పొందేదానికి అవకాశం అయితే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అనే టాపిక్స్ నుంచి ఇక్కడ లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఈ టాపిక్స్ అయితే చదువుకోవాల్సింది అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేస్తున్నాను జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. నిత్య జీవితంలో జనరల్ సైన్స్ అనువర్తనాలు. జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారనమాట. పాయింట్ నెంబర్ 3 వచ్చేసింది ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే పర్యావరణ అంశాల నుంచి విపత్తు నిర్వహణ ఈ టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. పర్యావరణం, విపత్తు నిర్వహణకు సంబంధించి. నెక్స్ట్ 4th పాయింట్ జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఫ్రెండ్స్, భారతదేశ మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి భౌగోళిక అంశాలు, ఆర్థిక వ్యవస్థ, జాగ్రఫీ, ఎకానమీ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. జాగ్రఫీ, ఎకానమీ టాపిక్స్, ఇండియా, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీరు చదువుకోవాల్సింది అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం టాపిక్ నుంచి ఈ సబ్జెక్ట్ నుంచి కూడా ప్రశ్నలు అయితే అడుగుతారండి. తర్వాత ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం మరియు రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అయితే, పాలిటిక్స్ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఎ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఆధునిక భారతదేశ చరిత్ర టాపిక్ నుంచి అండి ప్రశ్నలు అయితే ఉంటాయి. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్ని అయితే మీరు చదవాల్సింది అయితే ఉంటుంది. హిస్టరీలో కేవలం మోడర్న్ ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ని మాత్రమే చదివితే మీరు సరిపోతుందన్నమాట ఇండియన్ హిస్టరీలో. తర్వాత హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే తెలంగాణ చరిత్రను కంప్లీట్గా చదువుకోవాలి. తెలంగాణ ఉద్యమం టాపిక్ నుంచి కూడా ప్రశ్నలు అయితే ఉంటాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. నెక్స్ట్ 9th టాపిక్ చూసుకుంటే సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ.
తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహిత్యం అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. తెలంగాణ సంబంధించి తెలంగాణ సమాజం, సంస్కృతి సబ్జెక్ట్ని అయితే మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అనే టాపిక్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీరు చదువుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొత్త స్కీమ్స్ కావచ్చు, స్కీమ్స్ నుంచి కూడా ప్రభుత్వ పథకాల నుంచి కూడా ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్, సోషల్ అవేర్నెస్ అనే టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే కన్నా నైతిక విలువలు, బలహీన వర్గాలు, మహిళల పట్ల సున్నితత్వం, సామాజిక అవగాహన అనే టాపిక్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. ఈ టాపిక్ని ప్రతి ఒక్కరు చదువుకోవాల్సిందైతే ఉంటుందన్నమాట. ఈ 11 టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయండి. తెలుగు మీడియం సంబంధించి, ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఈ టాపిక్స్ అయితే మీరు చదువుకోవాలి. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ వివరాలు అయితే చూద్దాం. పేపర్ 2లో అర్థమెటిక్స్, పేపర్ 2 అనేది మొత్తం 10th క్లాస్ స్టాండర్డ్లో, ఎస్ఎస్సి స్టాండర్డ్లో ప్రశ్నలు అయితే ఉంటాయి. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయండి పేపర్ 2లో. ఇక్కడ అర్థమెటిక్ సబ్జెక్ట్ నుంచి, ఆల్జిబ్రా నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. అదేవిధంగా ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుంచి జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ ఈ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయండి పేపర్ 2లో. ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులు చూసుకుంటే కన్నా అంకగణితం, బీజగణితం, త్రికోణమితి, జ్యామితి, క్షేత్రగణితం, గణాంకాలు ఈ టాపిక్స్ని మీరు చదువుకోవాల్సిందైతే ఉంటుందన్నమాట. పేపర్ 2లో ఈ చాప్టర్స్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. మ్యాథమెటిక్స్లో భాగంగా 10th క్లాస్ స్టాండర్డ్లో ప్రశ్నలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా వెంటనే కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ప్రస్తుతానికి ఆఫర్ అయితే నడుస్తుంది. అతి తక్కువ ధరకే ఈ ఫుల్ కోర్స్ని అయితే అందించడం జరుగుతుంది. త్వరలోనే కోర్సు ప్రైసెస్ కూడా పెంచుతాం. కాబట్టి వీలైనంత తొందరగా కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.